వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు క్యాప్సికమ్తో ఒక మంచి గ్రేవీలా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీని ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చపాతీ, రైస్, రోటీలోకి చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా మరి ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా 1/2 kg క్యాప్సికమ్ తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి వీటిని కట్ చేసేటప్పుడు లోపల ఉన్న గింజల్ని తీసివేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ కట్ చేయాలి. ఇలా మీడియం సైజు కట్ చేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టాలి. గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 కట్ చేసిన టమాటా ముక్కలని వేసి 1/2 కప్పు పొడువుగా కట్ చేసిన ఎండు కొబ్బరిని వేసి 2 టేబుల్ స్పూన్ నువ్వులను వేయాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా స్మూత్ పేస్ట్లా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి. పోపు దినుసులు వేగాక 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కట్ చేసిన 2 మిరపకాయలను కూడా వేయాలి. పచ్చిమిరపకాయలను కూడా వేగనివ్వాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఈ పొడులన్నీ 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం కలిసేలా కలపాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేసి ప్యూరీ మొత్తం కలిసేలా కలపాలి. గ్రేవీ మొత్తం మసాలాతో కలిసాక ఇప్పుడు దీన్ని దగ్గర పడే వరకు ఉడికించాలి. చూడండి, దగ్గర పడి నూనె తేలుతుంది కదా. ఇందులోకి ముందుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. గ్రేవీ మొత్తం బాగా ముక్కలకు పట్టేలా కలపాలి. ఇలా కలిపాక 2-3 నిమిషాల పాటు వేయించాలి. గ్రేవీ కోసం 1 గ్లాసు వాటర్ని పోయాలి. ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి గ్రేవీ దగ్గర పడే వరకు మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యన మూత తీసి కలుపుతూ ఉండాలి. పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఆయిల్ తేలుతూ గ్రేవీ చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులోకి కడిగి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి కలపాలి. కలిపాక 2-3 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ అలానే ఉంచాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, గుమగుమలాడే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయినట్టే. వేడి అన్నంలోకి, చపాతీ, రైస్, పులావ్లోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎంతో ఈజీగా, సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ మసాలా కర్రీ ఎంతో రుచిగా, టేస్ట్గా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా ఉండడం వల్ల అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా గ్రేవీలా చేసి పెడితే వదలకుండా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.